హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనురిషి ఆఫీషియల్. మేము వైజాగ్ ట్రిప్ వచ్చింది మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడైతే మేము హోటల్ చెక్అవుట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:45కి వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. బికాస్ ఈరోజు మనం అరకుకు వెళ్తున్నాం. వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ అరకుకు వెళ్ళే కిరండల్ ఎక్స్ప్రెస్కి టికెట్లు తీసుకొని మన ట్రైన్ అయితే 6:30కి ఉంది కాబట్టి 6:30 లోపే మనం ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాం. ఇంకా ట్రైన్ కూడా రెడీ ఉంది. సో లెట్స్ గో ఫర్ బ్యూటిఫుల్ జర్నీ. ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యాక కాసేపటికి మా పక్క సీట్లో కొంతమంది ఆంటీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళైతే 11 మెంబర్స్ ఉమెన్ గ్రూప్ ట్రిప్స్కి వచ్చారంట. ఇంకా వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒక ట్రిప్ పక్కా వెళ్తారంట. ఓన్లీ ఉమెనే. ఇంకా మొత్తం నార్త్ సౌత్ అన్ని ప్లేసెస్ కవర్ చేశారంట గైస్. చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట గైస్. వరంగల్ నుంచి వచ్చారంట. చాలా గ్రేట్ అనిపించింది వాళ్ళని చూస్తే. చాలామంది అరకుకి ట్రైన్ జర్నీ చేయమని చాలామంది సజెస్ట్ చేస్తారు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది గైస్. బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ సినారియోస్, నంబర్ ఆఫ్ టన్నెల్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, సౌండ్ చేస్తున్నారు. ఇంకా అలా అలా బ్యూటిఫుల్ సినారియోస్ చూస్తూ మేమైతే బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ట్రైన్లో మాకు 3 తమ్ముళ్ళు కూడా పరిచయం అయ్యారు. వాళ్ళు మేము కలిసి బొర్రా కేవ్స్లో ట్రైన్ దిగిన తర్వాత కార్ మాట్లాడుకొని ఇంకా బొర్రా కేవ్స్ నుంచి 1 డే మొత్తం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ హోటల్ వాళ్ళు వాళ్ళ హోటల్ ఆర్డర్ కోసం మా వెనకాల వస్తుంటే తమ్ముడు రిప్లై చూడండి గైస్. టిఫిన్ బాక్సులు తెచ్చుకుందాం అనుకోరా. దిస్ ఈజ్ ఎంట్రీ ఫర్ బొర్రా గుహల్ గైస్. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా మాతో వచ్చేసి చూసేయండి. బొర్రా గుహలు బాగుంది గైస్. లోపల కూల్గా ఉంది, చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఎగురుతూ దుంకుతూ వచ్చేసాం గైస్. బట్ బయటికి వస్తుంటే కిందకి దిగిందంతా ఇప్పుడు మీదకి ఎక్కాలి గైస్. ఇంకా డే మొత్తం ఉంది. డోంట్ స్టాప్ అంటూ పైకైతే వచ్చేసాం గైస్. సో ఇక్కడైతే బ్యాంబూ చికెన్ బిర్యానీ ఫేమస్. సో అదైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో దానికి 1 అవర్ టైం పడుతుంది. అంటే మేము గుహల్లోకి వెళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము. సో మేము వచ్చేసరికి వేడి చికెన్ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే రెడీ. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా బాగుంది. తినడం అయితే అయిపోయింది గాయస్. వెళ్తుంటే కుల్ఫీ కనిపించింది. రిషి అయితే కొనిచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ గైస్. ఇంకా చూసేయండి మీరు కూడా మాతో పాటు. ఇక్కడ తమ్ములను అయితే రిషి ఫోటో తీస్తున్నాడు గాయస్. వాళ్ళు స్కూల్ అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. సో ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అండ్ వుడెన్ బ్రిడ్జ్ గైస్. అరకులోని బెస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది వచ్చి ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా బాగా వస్తాయి. మీరు కూడా వెళ్తే తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడైతే మాతో పాటు చూసేయండి.
రే 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 ఆపరండి యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ. ఇంకా కాఫీ ప్లాంటేషన్ వుడెన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తుంటే లొకేషన్ మాత్రం అద్దిపోయింది గైస్. పక్కన వేడివేడిగా కబాబ్స్, పొగ అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీవియస్ చాలా ఓల్డ్ చర్చ్ అంట గైస్. చాలా మూవీస్ షూటింగ్స్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనము కటికా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది గైస్. ఇంకా అది 1.5 కిలోమీటర్ నడవాలి పైకి. లెట్స్ ఎక్స్ప్లోర్ ట్రెక్కింగ్ గైస్. అంత పైకి నడవాలా ఇప్పుడు? మీరు పోయిరా పోండి, కాళ్ళు వస్తాయి. ట్రెక్కింగ్ అంటే ఆఫీస్లో లిఫ్ట్లో పోయినట్టు అనుకుంటున్నావు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కాళ్ళు వస్తున్నాయి గైస్. నాకైతే మస్తు రిఫ్రెషింగ్ అనిపించింది. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం గైస్. ఇంకా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఇంకా కిందికి వచ్చిన తర్వాత కబాబ్స్ కనిపించాయి. సో కబాబ్స్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అరకు పైనరీ గైస్, చూసేయండి. ఇంకా మేమైతే అరకులోని అరకు పైనరీకి అయితే వచ్చేసాం గైస్. అరకు పైనరీ అంటే అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ట్రైబల్ డ్యాన్స్. అది మేము కొంచెం ట్రై చేసాం, చూసేయండి. అరే సేమ్ గొంతు బరే గొంతు లాగా డోంట్
బర్రె గొంతులా బర్రె గొంతే కదా. ఇప్పుడు చూడండి స్వీట్ వస్తుంది. ఐ లవ్ యూ బుజ్జి. స్వీట్ ఉంది మరి అంత స్వీటా? ఇప్పుడే బరిగొంతాను. మేమైతే అరకు పైనరీల్లో ఫుల్ ఎంజాయ్ చేసాం గైస్. ఫుల్ టైం స్పెండ్ చేసాము, కొంచెం డ్యాన్స్ వేసాము, ఫుల్ జోక్స్, ఫుల్ ఆఫ్ మూమెంట్స్తో. ఇంకా లాస్ట్ సన్సెట్ మాత్రం అమేజింగ్ గైస్. ఇంకా 3 days ఇట్టే అయిపోయింది అనుకుంటూ అరకు పైనరీ నుండి చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక చాక్లెట్ అయితే ఫ్రీ అంట గైస్, మీరు వెళ్తే తప్పకుండా తీసుకోండి. జస్ట్ సింపుల్ ప్రొసీజర్ ఉంది. అంటే మరి నేను ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన. పెద్ద ఫ్యాక్టరీ, ఇది పెద్ద ఆ ఫ్యాక్టరీ అనుకుంటున్నావా? మేబీ సిమెంట్ ఫ్యాక్టరీ లెక్క కలుపుకుంటాం, సిమెంట్ వేస్తాం. అట్లనే ఉంది. ఇప్పుడు చాక్లెట్లు గిట్ల ఇట్లా కలుపుతురు అంతే. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయినాక కాఫీ మ్యూజియం కూడా వెళ్ళాం గైస్. ఇంకా జస్ట్ ఇవన్నీ లాస్ట్ కవర్ చేసే ప్లేసెస్ ఇన్ అరకు. ఇంకా కాఫీ మ్యూజియంలో జస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని కొన్ని స్టాచ్యూస్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా కాఫీ మ్యూజియం కాబట్టి కాఫీ తాగేసి మాకు అరకు టు వైజాగ్ ట్రైన్ వచ్చేసి 11 PM కల్లా ఉంది గైస్. సో ఇంకా కాఫీ మ్యూజియంలోనే 1 hour టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసిన తర్వాత బయటికి వచ్చేసి మంచి మీల్స్ డిన్నర్ అయితే చేసాము. ఇంకా తర్వాత ఆటో బుక్ చేసుకొని అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా అరకు నుంచి వైజాగ్ వచ్చేసి సెకండ్ AC బుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీ అయింది గైస్. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ట్రైన్ ఇంకొక 1 hour లేట్ గైస్. ఇంకా అంతలోపు రిషి బాబు కొన్ని జోక్స్ చేస్తుంటే పడి నవ్వుతున్నాను. వైజాగ్ రీచ్ అయ్యేసరికి 5 అయింది గైస్. ఇంకా 5:30కి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. వైజాగ్ టు హైదరాబాద్ మేము 3rd AC బుక్ చేసుకున్నాము. ఇంకా మాకు అప్పర్ బర్త్ వచ్చింది. ఇంకా ఫుల్ అలసిపోయాం కాబట్టి ఇద్దరం ఫుల్ పడుకున్నాం. లేచేసరికి హాఫ్ జర్నీ కంప్లీట్ అయ్యింది. ఇంకా మేము ఉండే ప్లేస్కి లింగంపల్లి దగ్గర కాబట్టి లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగి కార్ బుక్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం గైస్. ఈ 3 days ఎలా గడిచిందో కూడా తెలీదు. ఫుల్ ఆఫ్ మెమరీస్, ఫుల్ హ్యాపీగా అయితే అయిపోయింది. మా ఫస్ట్ యానివర్సరీ ట్రిప్ కాబట్టి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయితే ఇద్దరం కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అనురిషి అఫీషియల్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే చిన్న ట్రిప్స్ అయినా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. మనీ చాలా వస్తాయి పోతాయి. ఇంకా మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. ఉన్నన్ని డేస్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనురిషి అఫీషియల్. సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. బాయ్ బాయ్.